వెల్కమ్ ఫుడీస్. ఇవాళ రెసిపీ సీమ రుచి రాగి ముద్ద పల్లి చట్నీ. రాయలసీమ అనగానే రాగి ముద్ద గుర్తొస్తుంది. ఇప్పుడంతా మిల్లెట్ మానియా నడుస్తుంది. ఇటు రుచితో పాటు అటు ఆరోగ్యము బోనస్. వాటిలో ఈ రాగి ముద్ద ఒకటి. సరే అయితే ఇవాళ రాగి ముద్ద, దానికి మంచి కాంబినేషన్ పల్లి పచ్చడి. ఒక్కసారి తిన్నారంటే రుచికి బానిస అవ్వడం ఖాయం, అంత బాగుంటుంది. సరే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా? చలో. ముందుగా రాగి ముద్ద చూద్దాం. దానికోసం ఒక పప్పు కుక్కర్ తీసుకోవాలి. కొలత కోసం ఏదో ఒక కప్పు తీసుకోవాలి. ఇవాళ అయితే ఈ కప్పు కొలత రైస్తో రెసిపీ చూద్దాం. తీసుకున్న కప్పుతో రైస్ తీసుకోవాలి. రేషన్ బియ్యంతో రాగి ముద్ద చాలా బాగుంటుంది. రేషన్ బియ్యం లేకుండా నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు. తీసుకున్న రైస్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక కప్పు రైస్కి గాను 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. 3 కప్పుల నీళ్లు రైస్ మెత్తగా అవ్వడానికి, 1 కప్పు రాగిపిండి ఉడకడానికి 4 కప్పుల నీళ్లు పర్ఫెక్ట్గా సరిపోతాయి. నీళ్లు పోసాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని ఒక 30 నిమిషాలు నానడానికి పక్కన పెట్టుకోవాలి. సాల్ట్ వేసాక ఈ విధంగా కుక్కర్ మూత పెట్టి ఈ రైస్ నానడానికి పక్కన పెట్టుకోవాలి. ఈ రైస్ నానేలోపు అద్దిరిపోయే పచ్చడి చూద్దాం. ముందుగా పచ్చడి కోసం ఒక బౌల్లోకి చింతపండును వేసి కొంచెం నీళ్లు వేసి నాననివ్వాలి. ఈ చింతపండు నానేలోపు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాలి. హీట్ అయ్యాక 1/2 కప్ పల్లీలు వేసుకోవాలి. 1/2 కప్ అంటే దాదాపు 2 గుప్పెళ్ళ పల్లీలు. పల్లీలు వేశాక వీటిని లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయి లోపల దాకా బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో ఎంత ఓపికగా వేయించుకుంటే పచ్చడి అంత రుచిగా ఉంటుంది. చూడండి, పల్లీలు ఈ విధంగా 80% వేగాయి అనుకున్నాక ఎండుమిర్చి, ఇందులో చింతపండు టమోటా కూడా వేస్తాం కాబట్టి ఆ పులుపును బ్యాలెన్స్ చేసేంత, తినగలిగేంత కారంను బట్టి ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చితో పాటు ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు, చిన్న టీ స్పూన్ జీలకర్ర వేసి వీటిని లో ఫ్లేమ్లో జీలకర్ర వేగి మంచి స్మెల్ వచ్చి, కరివేపాకు వేగి క్రిస్పీగా అయ్యి, దాంతోపాటు ఎండుమిర్చి కూడా వేగే వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించగా చూడండి, కరివేపాకు ఈ విధంగా క్రిస్పీగా అయ్యి జీలకర్ర కూడా వేగి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి ఈ పల్లీలను ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి. పల్లీలు చల్లారేలోపు అదే కడాయిలో ఒక 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని పచ్చివాసన పోయి లైట్గా రంగు మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా రంగు మారాక 2 మీడియం సైజ్ టమోటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమోటాలతో పాటు లైట్గా సాల్ట్ కూడా వేసి టమోటాలు మెత్తగా మగ్గేంత వరకు వేయించాలి. టమోటాలు ఈ విధంగా మెత్తగా మగ్గాయి అనుకున్నాక వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి. ఈ టమోటా మిశ్రమం చల్లారేలోపు ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీలకి పొట్టు తీసేయాలి. ఆ తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులో వేసిన ఎండుమిర్చి వలన కారం ఎక్కువ ఉంటుంది అనిపిస్తే కొన్ని ఎండుమిర్చి పక్కకి తీసి గ్రైండ్ చేశాక కారం తక్కువ ఉంటే వేసుకోవచ్చు. వీటితో పాటు తగినంత సాల్ట్, ఆల్రెడీ టమోటా వేయించేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేశాక ఇందులోకి ఇందాక వేయించి పెట్టుకున్న టమోటా మిశ్రమాన్ని వేసుకోవాలి. టమోటా మిశ్రమంతో పాటు ఇందాక నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకోవాలి. చింతపండుతో పాటు చింతపండు నానడానికి వేసిన నీళ్లను కూడా వేసి, ఒకవేళ ఆ చింతపండు నీళ్లతో పులుపు ఎక్కువగా ఉంటుంది అనిపిస్తే నార్మల్ నీళ్లను కొంచెం వేసి వీటిని ఒకసారి బాగా కలిపి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేశాక ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. అంతా ఓకే అనుకున్నాక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఇందాక గ్రైండ్ చేసిన అదే మిక్సీ జార్లోకి తగినన్ని నీళ్లు పోసి వేసుకోవాలి. ఈ పచ్చడి మరీ గట్టిగాను ఉండకూడదు, అలాగని మరీ పలుచగాను లేకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులోకి తగినన్ని ఉల్లిపాయల్ని ఈ విధంగా చేత్తో తుంచి వేసుకోవాలి. కట్ చేసిన ఉల్లిపాయల కంటే చేత్తో తుంచి వేసుకున్న ఉల్లిపాయలు టేస్ట్ చాలా బాగుంటాయి. అంతే, నోరు ఊరించే పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సింపుల్గా రాగి ముద్ద చూద్దాం. పచ్చడి రెడీ అయ్యేలోపు రైస్ కూడా నానిపోయి ఉంటాయి. ఈ కుక్కర్ని తీసుకెళ్ళి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టాలి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి.
విజిల్ రాగానే ఒక 5 నిమిషాలు అలాగే ఉంచేసి ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, రైస్ మొత్తం ఈ విధంగా మెత్తగా బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఈ వేడి మీదనే ఈ రైస్ని మెత్తగా చేసుకోవాలి. రైస్ మొత్తం మెత్తగా ఈ విధంగా చేసుకున్నాక ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్ రాగిపిండి వేసుకోవాలి. రాగిపిండి ఇంతే వేసుకోవాలని రూల్ ఏం లేదు, ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు. ఈ రాగిపిండి వేసే టైంకి రైస్ మొత్తం బాగా వేడిగా ఉండాలని గుర్తుంచుకోవాలి. ఈ రైస్లో ఉన్న వేడితోనే రాగిపిండి ఉడికిపోతుంది. ఒకవేళ రాగిపిండి ఎక్కువ వేసి ఈ స్టేజ్లో గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం నీళ్ళని బాగా వేడి చేసి వేసుకోవచ్చు. రాగిపిండి వేశాక ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఈ వేడి మీదనే రాగిపిండి ఉడకడానికి కుక్కర్ మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టాలి. ఒకవేళ ఈ రైస్ మొత్తం చల్లగా అయిపోయింది అనిపిస్తే స్టవ్ ఆన్ చేసి 5 నిమిషాలు వేడి చేసుకోవచ్చు. ఒక 6-7 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. ముందుగా ఈ గరిటెను తడి చేసుకోవాలి. ఈ రాగి ముద్ద మిశ్రమం గరిటెకు అంటుకోకుండా ఉండడానికి తడి చేసుకోవాలి. ఆ తర్వాత ఈ బౌల్ని కూడా తడి చేసి పెట్టుకోవాలి. ఈ రాగి ముద్దను వేడిగా తింటేనే బాగుంటుంది. వేడి మీద ముద్ద చేయడం కష్టం కాబట్టి ఈ పద్ధతిలో ఈజీగా ముద్ద చేసుకోవచ్చు. అంతే, ప్రతిసారి గరిటెను తడి చేయడం, బౌల్ని తడి చేయడం, ఈ విధంగానే ఎన్ని కావాలంటే అన్ని వేడి రాగి ముద్దల్ని చేసుకోవచ్చు. వేడి రాగి ముద్ద రెడీ. ఇందులోకి అదిరిపోయే పచ్చడి కూడా రెడీ. కానీ ఈ రాగి ముద్దని ఎలా తినాలి అనేది కూడా ఒక కళే. కర్రీలోకి రాగి ముద్దను లైట్గా ముంచి తింటుంటారు కొందరు. ఆ రుచి నోటికి ఏమీ కూడా బాగుండదు. ఎప్పుడూ కూడా రాగి ముద్దను ఈ విధంగా ముంచి దొర్లించి తింటేనే ఆ రుచి నోటికి తెలుస్తుంది. ఈ రెండిటి కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో. ట్రై చేసి చూడండి. సరే, మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.